లలిత సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా 27వ భాగం అండి. ఈ 27వ భాగం లలిత సహస్రనామాల్లో 41వ నామం అండి. 41వ నామం అంటే మనకేంటంటే మరి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘిక ఇదండి. ఇంతకుముందు తొడలు మోకాళ్ళు వర్ణించాడు. ఇప్పుడు ఏం వర్ణిస్తాడంటే అమ్మవారి యొక్క జంఘిక. ఏమండి, జంఘిక అంటే అర్థం ఏంటనమాట అండి, పిక్కలు, మోకాళ్ళ కింద కాళ్ళ పిక్కలు ఉంటాయి కదండి, వాటిని సంస్కృతంలో జంఘిక అంటారు. ఈ జంఘిక అంటే ఈ పిక్కలు ఎలా ఉన్నాయంటే ఏమండి, 2 పోలికలు చెబుతున్నాయండి. ఒకటి ఇంద్రగోప పరిక్షిప్తంలాగా ఉన్నాయిటండి. ఇంద్రగోపాలంటే అర్థం ఏంటంటే ఆర్ద్ర పురుగులు అంటారు తెలుగులో. వర్షాకాలంలో ఎర్రని పురుగులండి మిడుగు మిడుగు అంటూ వస్తుంటాయి వర్షాకాలంలో. ఆ ఎర్ర చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఎర్రగా ఒక గుంపులాగా ఉంటే అది ఎర్రగా ఉంటుంది. అందువలన ఈవిడ చక్కటి శరీరము ఎరిపే, కట్టుకున్న వస్త్రము ఎరిపే. అందువల్ల ఆవిడంతా ఎర్రటి కాంతితో ప్రకాశిస్తున్నది. ఇక్కడ అందుకని ఈ పురుగులను కూడా ఇంద్రగోపాలతో ఆవిడ యొక్క పిక్కలను వర్ణిస్తున్నాడండి. ఇంద్రగోప పరిక్షిప్తం అంటే ఒక గ్రూపుగా ఇలా పైనుంచి కిందకి ఒక ఆర్ద్ర పురుగులు వర్షాకాలంలో వచ్చే ఎర్రని ఆ పురుగులు వరుసగా ఉంటే ఏదో తేనెపట్టులాగా అలా పట్టుకున్నట్టుంటే ఎర్రగా ఎలా ఉంటుందో అలా ఉన్నాయి ఈమె యొక్క పిక్కలు. ఇంకా 2వ పోలిక కూడా చెబుతున్నాడు. ఇంకోటి ఎట్లా ఉందంటే ఏంటండి, స్మర తూణార 2 అక్కడ పోలికలు. స్మర అంటే మన్మథుడు, తూణారం అంటే అంబులపది, జంఘిక అంటే పిక్కలు. ఒకటేమో ఇంద్రగోప పురుగులతో చుట్టబడినట్లుంది, రెండోది మన్మథుడు యొక్క అంబుల పొదిలాగా లోపల. మన్మథుడు యొక్క అంబులేంటి, పువ్వులు. ఆ అంబుల పొదిలో పూలు పెట్టుకుంటాడు, ఏదో మందారము కల్పవృక్షం ఇవే వాడి యొక్క బాణాలండి. అది చాలా విచిత్రంగా ఉంటుంది. ఇంకా ఇది 2 కలిపి కూడా అర్థం చెప్పచ్చండి. ఇంద్రగోప పరిక్షిప్తం అంటే ఆ ఆర్ద్ర పురుగులు, వర్షాకాలంలో వచ్చే ఎర్రటి పురుగులతో కూడినటువంటి మన్మథుని యొక్క అంబుల పొదిలాగా ఉన్నాయి అమ్మవారి యొక్క పిక్కలు, జంఘికలు. ఇది దాంట్లో చెప్పింది. ఒకసారి ఆ నామం చదువుతాను. ఇంద్రగోప పరిక్షిప్త స్మర అంటే మన్మథుడు, తూణీరు అంటే అంబులపది, స్మర తూణీర జంఘిక. దీని నామం కింద చెప్తే ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణీర జంఘికాయై నమః అని చెప్పాలి. ఇంకా 42వ నామం గూఢగుల్భ అంటే చిన్న నామం అండి. గూఢగుల్భ, గూఢం అంటే ఏంటనమాట, మిగిలిన అందమైనటువంటి చీలమండ కలది. చీలమండ అంటే ఇంకా పిక్కల కింద కాళ్ళ దగ్గరకు వచ్చాయండి. కాళ్ళకి పాదానికి మధ్యలో ఉండేదాన్ని చీలమండ అంటారు. ఆ చీలమండ ఎలా ఉందంటే చాలా అందంగా ఉన్నదిటండి. అటువంటి గూఢగుల్భ అని చెప్పాడండి. అటువంటి చీలమండ కలిగినటువంటి తల్లి చాలా అందంగా ఉన్నది అని చెప్పేసి దీంట్లో చెప్పాడు. దీన్ని మనం నామం కింద చెప్తే గూఢగుల్భాయై నమః అని నామం కింద చెప్పాలి. ఇంక తర్వాత 43వ నామానికి వచ్చినట్లయితే కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. ఇంకా మీగాళ్ళు అంటే ఈ కింద మడవలు ఉంటాయి చూడండి, ఆ మడవల్ని వర్ణిస్తున్నాడండి. ఎవరిని వర్ణిస్తున్నాడంటే కూర్మ పృష్ఠం, తాబేలు యొక్క వీపులాగా ఉన్నాయి కాలి మడవలు. చాలా మడవ మీదనే కదండి మనం నడిచేది, అది గట్టిగా ఉండాలి. అందుకని కూర్మ పృష్ఠ అంటే తాబేలు యొక్క వీపులాగా జయిష్ణు ప్రపదాన్విత. ఏమండి, జయించేట్టుగా ఉన్నటువంటి మడవలటండి. ఏమిటి జయించేది, కూర్మపృష్ఠ జయిష్ణు అంటే తాబేలు వీపు కంటే ఇంకా తాబేలే అందంగా ఉంటుంది. చూస్తుంటే చిన్నపిల్లలు తాబేలు చూస్తే ఇళ్లలో కొంతమంది పెంచుకుంటారండి, ఎంతో ఆనందపడిపోతారు. దాని వెనకాలే పరిగెత్తుంటారు చిన్నపిల్లలు. అటువంటి అందమైంది తాబేలు.
ఆ తాబేలు యొక్క వీపు. ఆ తాబేలు యొక్క వీపును జయించినటువంటి అందమైనటువంటి ఈవిడ యొక్క మడమలు, దాన్నే తెలుగులో మీగాళ్ళు అంటారు. అటువంటి అందమైన మడమలు గలది అమ్మవారు. దీని నామం కింద చెబితే కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః అని చెప్పేసి మనం నామం కింద చెప్పుకోవాలి. స్వస్తి.